శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమః. మాతా హేమలతా దేవినే నమః. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఈరోజు మనం చదివేది శ్రీ బృహదాశిష్టము అను శివరామ దీక్షితీయంలో ఈరోజు మనం చదివేది అహంకారకులకు నిరసన ప్రకారము. ఈ భాగంలో గుర్తెరిగే ఎరికే అహంకారము యోగాదుల వలన వలదు. అహంకారము అంటే అనుభవం ఉండును, అహం రైతులకు అనుభవం లేదు అనే అంశం చదివి మీకు నిన్న వినిపించాను. ఈరోజు మళ్ళీ గృహస్థ ఆశ్రమ గురువుల గురించి మీకు చదివి వినిపిస్తాను. అలాగే మీరు శ్రద్ధ భక్తితో విని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు. గృహస్థాశ్రమం గురువులు. అహంకారము లేని గురువు అందరి వలనే ఉండును. ఆయన సన్యాసిగా యుండును, గృహము అలాగే యుండును. దారాపుత్రాదులను గలరు. ఆయనకు అహంకారము లేదు. అహంకారము కలదో లేదో ఎలాగున తెలియనగా ఆయనకు కోపము లేదు. కొట్టినను పలుకడు, తిట్టితే మరలా తిట్టడు. ఆక్షేపించాడు. అయితే ఇంకొక మార్గము గలదు. ఒకటి కొడితే తిరిగి 10 కొట్టునను. ఒకటి తిట్టితే 10 తిట్టును. అందరికన్నా ఎక్కువగా తిరుగును. అందరికన్నా ఎక్కువగా ఆశపడును. ఎలాగున కొందరు పెద్దలు గలరు. వారికి అహము లేదు. వారి గుణములు కొనుట కష్టము. కొడితే కొట్టక, తిడితే తిట్టక, ఒకరిని అడుగక యుండునట్టి పెద్దలు యుక్తి లేని వారు దుర్మార్గుల వలన అతి బాధలు పొందురు. ఒకటి కొడితే 10 కొట్టేవారు, ఒకటి తిడితే 10 తిట్టేవారు, ఒకరి 10 సార్లు యుడిగి యోచించేవారు, ఒకరు అడగవస్తే పెట్టని వారు కొందరు గలరు. యుక్తి గలవారు దుర్మార్గుల చేత బాధపడని వారు ఎలాగునగా దున్న శునకము, సర్పము, గాడిద, తేలు ఇవి మొదలైనవి నరులకు అపాయము గలుగ చేయును. అప్పుడు సన్మార్గులైన వారు ఊరికే యుండురు కదా. ఊరుకున్న ఎడల బాధకరములు తనకు బాధకరమే కాకుండా ఇతరులకున్నో బాధాకరమే కలుగుచున్నది. కనుక సన్మార్గులైన దుర్మార్గులైన బాధ కోర్వజాలరు. కావున అజ్ఞానుల వలనే కడుపాడుచున్నారు గాని మరి యొక్క విధము కాదు. అందుకేమీ సందేహము లేదు. కనుక యద్భావం తద్భావతి అని ప్రయాణ వాచనము కలదు. సన్మార్గుల వలనే యుండవలెను, దుర్మార్గుల వలనే యుండవలెను. కానీ కేవలం సన్మార్గంగా ప్రవర్తించుటకు అనుకూలముగా యుండదు. దుర్మార్గులైన సన్మార్గులైన గురువులను చేరి వారికే జన్మ సాఫల్యము గాని వారే మార్గము లేదు. గురువుల కన్నను వేరే దైవం లేదు. ప్రపంచమందు గురువులు ఏ వృత్తి గల వాణిగా నగుపడినప్పటికీ ఆయన విచారణ అపరిమితమై ఉండును. ఆ విచారణము తెలియవలెను. ఆ విచారణ ముముక్షులు తెలుసుకుందురు. ముముక్షువులకు ఎప్పుడు అదే ఆలోచనే, అదే దృష్టి కనుక వారికి తెలియను. ఇక్కడి వరకు గృహస్థాశ్రమం గురించి చదివి మీకు వినిపించాను. ఇప్పుడు మరొక
కూడా చదివి ఇప్పుడే వినిపిస్తాను. గురువునకు శుశ్రూష ఏ విధానం, గురువునకు శుశ్రూష ఏ విధానం అని ఇక్కడ ఉంది. దాని గురించి మీకు కూడా వివరించి చెప్తాను. ఈ బుక్ మనకు అందించిన వారు శ్రీ సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంచల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కధ్యానం సుదర్శనాల రాజయ్య గారు మనకి ఈ బుక్ అందించినారు. వారికి ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజ్కి. ఈ యొక్క గురువులకు శుశ్రూష కూడా చదివి మీకు వినిపిస్తాను. గురువు దగ్గరకు శిష్యుడు వెళ్ళి 12 సంవత్సరములు వారికి శుశ్రూష చేయవలెను. గురువునకు 10 దినము ప్రదక్షిణ చేసి దీర్ఘ నమస్కారము 12 సార్లు చేయవలెను. గురువు భార్యకును అదే విధానముగా నమస్కారం చేయవలెను. గురువు ఎంగిలి తినవలెను. గురువును దైవముగా నించవలెను. గురువు ఆజ్ఞకు బద్ధుడై ఉండవలెను. అందుకు శిష్యుడు యోగుడైతే గాని జన్మ సాఫల్యం కాదు. గురుపదేశం తర్వాత కాకపోయినని తమాస పడరాదు. అందువలన సార్థకము లేదు. గురువునకు ఎప్పుడు అనుగ్రహం కలుగునో అప్పుడే ఉపదేశం చేయనిమ్ము. ఏమి తొందరపడరాదు. అర్థము ప్రయాస ఆచార్యునికి సమర్పించి వారికి బద్దులై యుండుటే మంచిది. వారికి నరకము లేదు, వానికి జన్మరహితమే. గురుపదేశం అయితే గాని జనన మరణ భ్రాంతి రహితము కాదని అనుకోవలసిన పని లేదు. ఎందుకు ఈ సందేహం కలుగును? ఈ సందేహమునకు అవకాశము లేదు. గురు సేవ దేవత సేవ ఎటువంటిదో అటువంటిదే గాని అన్యాయము కాదు. గురువునకు సేవ చేసిన వారికి ఎంత మాత్రము జన్మ లేదు. ఈ జన్మయందు ఎన్నడు గురువు దృష్టి కలుగునో తాను చండాలుడైనను జనన మరణ భ్రాంతి రహితమునకు సందేహము లేదు. గురువు దైవము కన్నను మించిన వాడు. దైవము మనతో సంభాషించడు. మనము ఎవరిని దైవమని చెప్పుచున్నామో వారికి కూడా గురువు కలడు. గురువు మనకు మార్గము తెలుపును. గురువు తెలిపిన మార్గమునే శిష్యుడు నడవవలెను. నడిచిన ఎడల కడతేరును. నగురోరధికం అని శాస్త్రములందు కలదు. శాస్త్రముల సిద్ధాంతములే దృష్టాంతములు గలగవలెను. శాస్త్ర దృష్టాంతము లేని గురుపదేశం ఎన్నడూ చేయరాదు. ఉన్న యూరిలో గురువును కోల్చేవారు అందరికన్నను అతిశయుడు. అయితే ఆ గురువుని ఎలాగున జూచుకున్న వలెనగా తల్లిదండ్రులకు దారాపుత్రాదులు విరోధి కాకుండాను స్వధర్మమును హాని లేకుండాను జూచుకొనవలెను. ఆ గురువు చెప్పిన మాటలు వినవలెను. ఆ గురువు శక్తి కొలది ఉపచారింపు చుండవలెను. ఆ గురువు భార్య గయ్యాలిదైనను మాతృభావం కలిగి ప్రవర్తించవలెను. ఆమెను చక్కగా పూజించవలెను. తమ ఇంట శుభకార్యములు జరుగు నెడల ఆ గురువును ప్రార్థన చేసి తన వస్త్రములు ఇచ్చి వారిని సంతోష పెట్టవలెను. ఇక్కడ వరకు మనము గురు శుశ్రూష విధానము గురించి చదివి మీకు వినిపించాను. అలాగే ఇక్కడ వరకు విని ఆలకించిన వారికి ఆ గురు అనుగ్రహం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క 6వది గృహస్థుని భార్య కూడా గుణవతి కావాలను అని ఇక్కడ మనకు ఇచ్చినారు. కాబట్టి ఇంత కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒక్కొక్కటి చదువుతుంటే మనము కూడా ఈ యొక్క గురుపదేశం తీసుకోవాలనే ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే గురుపదేశం అంటే ఇప్పటిదో అప్పటిదో కాదు.
నువ్వు నేను లేకముందు నుంచే, తాత ముత్తాతలు లేకముందు నుంచే ఈ సనాతన ధర్మం మనకు అందింది. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఇక జన్మము లేదు అని, ఈ 84 లక్షల జీవరాశుల యందు పుట్టడము ఈ రోజు వరకు కడతేరునని ఆ గురువు గారు చెప్తున్నారు. కాబట్టి మనము కూడా ఆ గురువు గారు ఏ విధంగా చెప్తాడో ఆ విధానంగా మనం నడుచుకుంటూ ఉండాలి. కనుక మీకు గృహస్థుని భార్య కూడా గుణవతి కావాలను అనే ఈ అంశం మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడి వరకు చూసి ఆనందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఈ యొక్క జనన మరణ భ్రాంతి ఎవరైతే వింటారో వారికి ఆ గురువు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధం. ఇప్పుడు మళ్ళీ చదవబోయేది మీకు ఇంకో పాటలో ఈ గృహస్థుని భార్య కూడా గుణవతి కావాలను అనే అంశం మీకు చదివి వినిపిస్తాను. జై సద్గురు మహారాజ్ కి జై.